రాజకీయ నాయకులు వాళ్ళ సొంత లాభాల కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఏ విధంగా బలి చేస్తారో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఐపీఎల్ 2025కి సంబంధించి ఆర్సీబీ టీము విన్ అయిన విషయం అందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించి బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో విన్నింగ్ సెలబ్రేషన్స్ ని ఆర్గనైజ్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట లో 11 మంది చనిపోగా 50కి పైగా మంది గాయపడ్డారని ప్రెసెంట్ మనకున్న సమాచారం. ఈ తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ బెంగళూరు పోలీస్ కమిషనర్ తో పాటు ఈ చిన్నస్వామి స్టేడియం పరిధిలోకి వచ్చే ఉన్నత పోలీస్ అధికారులందరినీ సస్పెండ్ చేస్తూ ఆర్సీబీ ఫ్రాంచైజ్ మీద, ఆ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసిన సంస్థ మీద, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మీద ప్రభుత్వము చర్యలు అయితే తీసుకుంది. ఇంత పెద్ద ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎందుకు అక్కడికి వచ్చారు? అంత హుటాహుటిన హాఫ్ డే లో ఈవెంట్ ను ప్లాన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఈవెంట్ కి సంబంధించి భద్రతా చర్యలు తీసుకోండి అని పోలీస్ అధికారులకి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు? పోలీసులకి హాఫ్ డే లో ఇంత పెద్ద ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం సరిపోతుందా? రాష్ట్ర మొత్తానికి బాధ్యత వహించే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద చర్యలు ఎవరు తీసుకుంటారు? ఇవేవైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి.